భూదాన భూముల్లో కాలనాగులు భూదాన భూముల్లో కాలనాగులు వచ్చి చేరిరట. ఎట్లా చూడండి, ఎలక్షన్లకు ముందే జరిగిన వ్యవహారాలు ఇవన్నీ. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా డోంట్ కేర్. మరి నేను ఎంఆర్ఓని తహసీల్దార్ కదా, హైకోర్టు రిపోర్ట్ ఇచ్చింది కదా అంటే, లేదు లేదు నాకు మంత్రి చెప్పిండు కాబట్టి చేయాల్సిందే, నాకు కూడా ఇంత ఇస్తాడు, నేను కూడా లోపల వేసుకోవచ్చు. ఇట్లా దందా చాలా అద్భుతంగా జరిగింది ఈ వట్టినాగులపల్లిలో. అసలు ధరణి పోర్టల్ తీసుకొచ్చిందే, ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటగా ఏ భూములకు వేటేసిరు? ఇది వట్టినాగులపల్లి భూముల మీద వేటేసిరు. చూడండి ఒక్కసారి. హైకోర్టు ఉత్తర్వులున్న డోంట్ కేర్, నిషేధిత జాబితా అంటే 22A కింద నిషేధిత జాబితాలో పెడతారు. ఏదైనా ఒక సర్వే నెంబర్లో డిస్ప్యూట్ ల్యాండ్ ఉంటే ఎట్లుండే ఇంతకుముందు ఆ ల్యాండ్ను మాత్రమే ఆ జాబితాలో పెట్టేది. ఇప్పుడు అట్ట కాదు. 22A కింద ఉన్న ఒక సర్వే నెంబర్లో ఒక ఎకరం డిస్ప్యూట్ ల్యాండ్ ఉందనుకోండి, మొత్తం సర్వే నెంబరే 22A కింద పెట్టేసినారు. పేద ప్రజలు, సామాన్య ప్రజలు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే చదువుల కోసమో ఇంకోటో అమ్మాలన్నా ఇంకేదైనా చేయాలన్నా లోన్లకు పోవాలన్నా దాని మీద లోన్లు రావు. ఫైళ్ళు పట్టుకొని కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరిగి గుండెపోట్లు వచ్చి ఆత్మహత్యలు చేసుకొని నరకం అనుభవించారు. కానీ ఈ దుర్మార్గులకు మాత్రం 22A నిషేధిత జాబితాలో ఉన్న ఓపెన్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. మొన్న మనం చూసినాం కదా, బోయినపల్లి వినోదరావు నిన్న తమ్ముడు ప్రతిమా హాస్పిటల్స్ అధినేత ఎవరు, ఆయన పేరు ఏదో ఉండేగా, శ్రీనివాసరావు, ఎవరో సాఫ్ట్వేర్ ఉద్యోగులు 8 ఎకరాలు 10 ఎకరాలు కొంటే వాళ్ళని బెదిరించి భూదాన్ ల్యాండ్ ఉంది, అది ఉందని ఇది ఉందని చెప్పి దొంగతనంగా ఆ సొసైటీలో చీలిక తీసుకొచ్చి మొత్తం కబ్జా పెట్టి టోటల్గా హెలీప్యాడ్ కడుతున్నాడట. మళ్ళీ అది ఆ DGCA పర్మిషన్ లేకుండానే హెలీప్యాడ్ కడుతున్నాడట. అది వట్టినాగులపల్లి భూమి. దాదాపు అది 500 కోట్ల లెక్క చెప్తున్నారు ఆ భూమి. ఇప్పుడు ఇది 2000 కోట్ల భూమి అట. ధరణి ముసుగులో 2000 కోట్ల విలువైన భూములు, బడా నేతల పేర్ల మీద రిజిస్ట్రేషన్. ఎంత? 2000 కోట్ల భూములట. కొనుగోలుదారుల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రిజిస్ట్రేషన్ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని రెవెన్యూ శాఖ. నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది? ఇట్లాంటి భూములని 100% వెనక్కి తీసుకోవాల్సిందే. దాతలు దానం చేసిన భూదాన భూములు బడాబాబుల పాలయ్యాయి. భూదాన బోర్డు ఆధీనంలో ఉండాల్సినవి కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. క్రయ విక్రయాలు జరపడానికి ఏమాత్రం వీల్లేదని నిబంధన ఉన్నా, నిషేధిత జాబితాలోనూ ఉన్నా, హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నా అక్రమార్కులకు ఇవేవి అడ్డు రాలేదు. అప్పటి ప్రభుత్వ అండదండలతో అధికారులను లొంగదీసుకొని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారిలో తమ సొంతం చేసుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని వట్టినాగులపల్లి భూదాన భూముల వ్యవహారంలో ఇలా తవ్వే కొద్దీ భూ కుంభకోణాలు బయటపడుతున్నాయి. వట్టినాగులపల్లిలో ధరణిని బూచిగా చూపించి సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములతో పాటుగా ఇదే నేను చెప్పిన బోయినపల్లి వినోదరావు తమ్ముడు భూదాన భూములను స్వాహా చేసిన వైనంపై ఆంధ్రజ్యోతి శనివారం ధరణి బూచితో భూమి స్వాహా శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ రావు సోదరుడు బోయినపల్లి శ్రీనివాసరావు పేరిట ఆగ మేఘాలపై జరిగిన ఈ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి బట్టబయలు చేయడం కలకలం రేకెత్తించింది. ఈ వ్యవహారం పైన మరింత లోతుగా పరిశీలన జరపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భూములతో పాటు పక్కనే ఉన్న మిగతా భూదాన భూములను కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొల్లగొట్టిన వ్యవహారం బయటపడింది. వట్టినాగులపల్లిలో మొత్తం 6 సర్వే నెంబర్లలోని 29.27 ఎకరాల భూదాన భూములు ఎన్నికలకు ముందు పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయినట్లుగా తేలింది. అంటే దాదాపు 30 ఎకరాల భూమి. రాజకీయ బలానికి అధికారం తోడు కావడంతో గుట్టు చప్పుడు కాకుండానే ఈ వ్యవహారం జరిగినట్టుగా వెల్లడైంది. ఇందులో అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన అనేక మంది నేతలు ఉండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో వారు కొల్లగొట్టిన భూదాన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 2000 కోట్లకు పైగానే ఉంటుంది. వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్లు 186, 187, 188, 189లో మొత్తం 56 ఎకరాల భూమి ఉన్నదట. పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్ళీ ఆయన పొద్దున లేస్తే బయటకు వచ్చి పెద్ద పెద్ద నీతులు, ఈయన వినోదరావు ఈ బ్యాచ్ అంతా కబ్జా కోర్లీళ్ళు. ఇందులో 29.27 ఎకరాల భూమిని గతంలో భూ యజమానులు రాజనగరి మల్లారెడ్డి మరో 7గురు భూదానం చేసిరట. భూదాన బోర్డులో వీటికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. కొన్నాళ్ల పాటు ఎవరూ ఈ భూముల జోలికి రాలే. కానీ హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు పెరగడంతో కొందరి కళ్ళు వీటిపై పడ్డాయి. 2000 సంవత్సరం తర్వాత ఇందులో క్రయ విక్రయాలు మొదలయ్యాయి. దీనిపై భూదాన బోర్డు అభ్యంతరం తెలుపుతూ
అప్పటి సీసీఎల్ఏకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భూములన్నింటినీ విభజన చేసి 22A కింద నిషేధిత జాబితాలో చేర్చారు. కానీ తర్వాత కాలంలో ఈ భూముల సంరక్షణకు పగడ్బందీ చర్యలు తీసుకోకపోవడంతో బడా వ్యక్తులంతా వీటిపై పడ్డారు. అధికారులను లొంగదీసుకొని అప్పటికే భూమి స్వాధీనంలో ఉన్న వారిని ధరణి పేరుతో భయపెట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టి అత్యంత విలువైన భూములను దొడ్డిదారిన సొంతం చేసుకున్నారు. ప్రధానంగా ధరణి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపు 2000 కోట్ల విలువ చేసే 29 ఎకరాల 27 గుంటల భూములు పెద్దలు పేరు మీదికి మారిపోయాయి. దొడ్డిదారిన భూదాన భూములు చేజిక్కించుకున్న వారిలో బోయినపల్లి శ్రీనివాసరావు ఉన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి ఇప్పటికే వెలుగులోకి తీసుకురాగా తాజాగా పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు కూడా బయటపడ్డది. రాజేశ్వర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద 4 ఎకరాల భూమి ఉన్నట్టుగా వెల్లడైంది. అంటే దగ్గర 200 కోట్ల భూమి. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా తన బినామీల పేరిట భూదాన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా తేలింది. ఇట్లా పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయండి. 22A కింద భూమి ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఈ ఎంత ఘోరం! ఎలక్షన్లకు ముందు దందా ఇదంతా. ఏమైనా పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్ని భూములు మొత్తం రాష్ట్రాన్ని మింగేస్తావా? ఈ దుర్మార్గులంతా కేసీఆర్ పక్కన చేరి మేనేజ్ చేసుకొని ఈ దందాలు చేసిరు. ధరణి ఉండాలి, ధరణి బంగాళాఖాతంలో అంటే ఇందుకే రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఈ జాబితా ఉన్నప్పటికీ ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దార్ కార్యాలయంలో ఇవేమీ పట్టించుకోకుండానే భూముల రిజిస్ట్రేషన్ జరిగిందట. మరోవైపు 187, 188 సర్వే నెంబర్లలోని భూదాన భూముల విషయంలో కొందరు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దొడ్డిదారిన భూముల అమ్మకాలు నిలిపివేయాలని కోరారు. దీంతో అప్పటి వరకు జరిగిన విక్రయాలు నిలిపేయాలని, తదుపరి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 21న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాల తర్వాత పక్క సర్వే నెంబర్లలోని భూదాన భూములకు రిజిస్ట్రేషన్లు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిరట. ఇలా బోయినపల్లి శ్రీనివాసరావుకు భూదాన భూములతో పాటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ భూములు 8 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. వట్టినాగులపల్లి భూముల స్వాహాపై విచారణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశం. కలెక్టర్ను కలిసిన హౌసింగ్ సొసైటీ సభ్యులట. ఇంత ఘోరం చూడండి. మనుషుల అరబాబు మీరు, భూములు తినే భూబకాసురులు వీళ్ళంతా. వీళ్ళెందుకు ఈ జనంలో ఉండాలా? అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఆ భూదాన భూములు పేదలవైతే పేదలకు ఇవ్వండి, ఆ భూములు స్వాధీనం చేసుకోండి ఇమీడియట్గా. మీరు ఒకవేళ ఇట్లాంటి లక్షల ఎకరాల భూముల్లో ఒక 20% వేలం వేసినా ఈ రాష్ట్రం ఎక్కడో ఉంటుంది. ఈ దేశంలో అత్యధిక భూములు కలిగిన రాష్ట్రం తెలంగాణ. మనకు అంత ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. ఈ దుర్మార్గుడి ధరణి తెచ్చిందే, ఈ అనుభవదారుడి కాలాన్ని ఎత్తేసిందే ఈ దొరల చేతుల్లో భూములు పెట్టడానికి. తెలివిని మంచి పనికి ఉపయోగించిన నాయన అంటే మొత్తం ఈ కబ్జాలకి దందాలకి జనాన్ని చంపడానికి ఉపయోగించిండు.